హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. జమ్మికుంట మండల పరిధిలోని నాగారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి అనంతరం యాత్రను మొదలుపెట్టారు. ప్రజాహిత యాత్రలో ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. జమ్మికుంట మండలం షాయంపేటలో మీడియాతో మాట్లాడిన బండి ప్రజాహిత యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఎక్కడికి వెళ్లినా మోదీకే ఓటేస్తామని చెబుతున్నారని, దేశవ్యాప్తంగా బీజేపీకి 350కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 17కి 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే నమ్మకం ఉందని, ఈ నెల 4, 5 తేదీల్లో ప్రధానమంత్రి సభలో పాల్గొనేందుకు వెళుతున్నానని చెప్పారు. ఈ నెల 8, 9వ తేదీల్లో శివరాత్రి సందర్భంగా ప్రజాహిత యాత్రకు విరామం ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని కాగ్ విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ సైతం 6 గ్యారంటీల హామీల అమలు కోసం నిలదీయలేకపోతోందని అన్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రక్షణ భూములు ఇవ్వడం హర్షణీయమన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే కేంద్రం ఏ విధంగా సహకరిస్తుందో ఇదే నిదర్శనమని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రాన్ని తిట్టడానికి పరిమితమైందే తప్ప ఏనాడు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఇకనైనా కేంద్రాన్ని, మోదీని తిట్టడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రేమ అభిమానంతో స్వాగతం ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి. నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ప్రధానమంత్రి కావాల్సిందే. ఆల్రెడీ మేము నిర్ణయించుకున్నాం. తప్పకుండా పూర్తి కోటేస్తామని చెప్పి ఎక్కడికి పోయినా కూడా, ఏ గ్రామానికి, చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా ఎక్కడ పోయినా కూడా ప్రజలు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. 350కి పైగా, దాదాపు 370 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా 17కు 17 సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది వాతావరణం చూస్తుంది. ప్రజాహిత యాత్ర ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో నిన్న రాత్రి ప్రారంభమైంది. మళ్ళా 4th, 5th నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ ఉన్నది కనుక 2 days బ్రేక్ ఇచ్చి మళ్ళా 7th, 6th, 7th మానకొండ నియోజకవర్గం, మళ్ళీ 8th నాడు శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది పడే ఉద్దేశంతో 9th, 10th కూడా చొప్పద నియోజకవర్గం కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం.